హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. చాలామంది ఈ చలికాలంలో సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే పైల్స్ ప్రాబ్లం. అసలు పైల్స్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో ముద్దలు ముద్దలుగా ఉంటే అది పైల్స్ అనుకుంటుంటారు. కొందరైతే రక్తం పడంగానే నాకు పైల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని ఉంటారు. బట్ పైల్స్ అంటే ఏంటి? అసలైన పైల్స్ ఎలా ఉంటాయి? పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? పైల్స్కి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి? అండ్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడే మిగతా ఏ హాస్పిటల్లో ఎందుకు చేయరు, మనం మాత్రమే ఎందుకు చేస్తాం అనేది ఈరోజు మనం ఈ వీడియోలో. పైల్స్ యూజువల్గా రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక మలబద్ధకం, దీన్ని కాన్స్టిపేషన్ అంటాం అన్నట్టు. ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే చాలామంది ఓన్లీ మోషన్ హార్డ్గా పోతే కాన్స్టిపేషన్ అనుకుంటారు. బట్ మోషన్ హార్డ్గా పోవడంతో పాటు మోషన్ ఎక్కువసార్లు పోయినా కానీ, ఆగిపోయినా కానీ, లేకపోతే కొంచెం కొంచెం పోవడం కానీ, ఇట్లాంటివన్నిటిని మనము కన్సిడర్ చేయాలి కాన్స్టిపేషన్ కింద. సో కాన్స్టిపేషన్ అనేది ఫస్ట్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పేషెంట్ ముక్కుతూ ఉంటారు. ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ యానల్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని యానల్ కెనాల్ చుట్టూ కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు సాగి కిందికి వస్తూ ఉంటాయి. అట్లా రక్తనాళాలు సాగడాన్ని మనం పైల్స్గా భావిస్తాం అన్నట్టు. సో పైల్స్లో ఉండేది ఎటువంటి ముద్దలు ఏమి ఉండవు, అందులో రక్తనాళాలు ఉంటాయి. సో కొన్నిసార్లు ఆ రక్తనాళాలు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా పగిలినప్పుడు బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి.